పరకామణి అక్రమాలపై సమగ్రంగా విచారణ జరిపించాలని ఎంపీ మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. దోషులకు కోర్టు ద్వారా శిక్ష పడాలన్నారు. సిఐడి అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానన్న ఆయన గత ప్రభుత్వ హయాంలో జరిగింది కాబట్టి విచారణకు పిలిచామని చెప్పారని పేర్కొన్నారు. మనోభావాలకు సంబంధించిన ఇష్యూను పొలిటికల్ ఇష్యూలా మార్చొద్దన్నారు. ఎవరిని పిలిచినా ఎవరిని విచారించినా రాజకీయం చేయొద్దని చెప్పారు. లడ్డు పరకామణి లాంటి ఘటనలను రాజకీయ వివాదాలుగా మార్చారని విమర్శించారు. తననైనా భూమన కరుణాకర్ రెడ్డినైనా విచారణ కోసమే పిలిపించారని తెలిపారు. అధికారులు మరోసారి విచారణకు రావాలని ఏం చెప్పలేదని వెల్లడించారు. పరకామణి విషయంలో ఏపీ సిఐడి వాళ్ళు ఈరోజు నన్ను విచారణకు రమ్మని అడిగారు. వాళ్ళకి చెప్పిన దాని ప్రకారం ఈరోజు 10:30కు వచ్చాను. ఇప్పటి వరకు వాళ్ళు ఏ అంశాలపై అయితే నాతో వివరాలు అడిగారో అవన్నీ కూడా వాళ్ళకి క్లారిఫై చేయటం జరిగింది. ఈ విషయం స్వామివారికి పరకామణి విషయంలో జరిగింది. ఇది చాలా ఘోరం. ఇట్లా దొంగతనం జరగటం, దీనిపై సమగ్రంగా విచారణ జరిపి ఎవరైతే బాధ్యులో ఎవరు దోషులో వాళ్ళు నిర్ధారణ చేసి వాళ్ళు పట్టుకొని కోర్టు ద్వారా వాళ్ళకి సమగ్రంగా ఏ విధంగా అయితే జరగాలో ఆ విధంగా జరిగే విధంగా మీరు అన్ని చర్యలు తీసుకోండి. వాళ్ళకి కోర్టు చెప్పిన మేరకు మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పానని చెప్తే ఇంక విచారణకి అర్థమేముంటుంది చెప్పండి. వాళ్ళు విచారణ చేస్తున్నారు. వాళ్ళు అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పడం జరిగింది. ఒక్కటి మాత్రం చెప్తాను, నేను మీ హయాంలో జరిగింది ఇది, దానివల్ల మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది అన్నారు. జరిగిన మాట ఇప్పుడు తర్వాత నేను మా పీరియడ్ అయిపోయినాకనే నా దృష్టికి వచ్చింది. దీన్ని బయటికి రాకుండా ఎవరు తొక్కిపెట్టారో అధికారులా, దానికి విజిలెన్స్ డిపార్ట్మెంటా, ఎవరు అనేది నిర్ధారణ చేయాల్సింది మీరు తేల్చినాక కోర్టు ఏ విధంగా నిర్ణయిస్తే దాని ప్రకారం చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో కూడా ఇది మంచి ఇదిగానే ఉంటుంది. కాకపోతే దీన్ని పొలిటికల్ రంగాల మీద కార్యక్రమం